అందరికీ ప్రైజ్లాడండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహోన్నతిని గూర్చిన జ్ఞానం మొదటి పాఠం నేర్చుకున్నాం. మూలవాక్యం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 16వ వచనం. ఈ మనుషులను మనమేమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే. అది జరుగులేదని చెప్పచాలం. ఇక్కడ ఏంటంటే, పేతురు భక్తుడు విశ్వాసంగా దేవుని తెలుసుకున్న తరువాత ఎన్నో అద్భుత కార్యాలు చేసుకుంటూ వచ్చాడు, దేవుడు జరిగిస్తూ వచ్చాడు. అందులో ఒకటి, పుట్టుకుంటేవాడైన ఒకరిని స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరచడం అందరూ చూశారు. ఆ దేవుడి కార్యాలను ఆపాలని అక్కడ పెద్దలు, యూదులు అందరూ ఆపడానికి, దాన్ని ప్రబలకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ జరిగింది దేవుడి క్రియ కాబట్టి ఎవరు ఒప్పుకోకుండా ఉండలేకపోయారు. దేవుడి కార్యం అందరూ ప్రజలందరూ చూశారు. అది దేవుని సత్యం. శత్రువులైనా కానీ శత్రువులు సైతం అంగీకరించవలసి వచ్చింది. అక్కడ ఒప్పుకున్నారు. ఆపాలని చూశారు, అడ్డుకోవాలని చూశారు, కానీ దేవుని క్రియ, దేవుని శక్తిని ఒప్పుకోవాల్సి వచ్చింది. సరే, అక్కడ పక్కన పడ్డాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండేది. ఇక్కడ కొర్నేలి అనే అతను శతాధిపతి. అయితే ఆయన దేవుడి యందు చాలా భక్తి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ప్రజలందరికీ మంచి సేవ చేసే సేవకుడు. అయితే దేవుడిని గురించిన డెప్త్ తెలియదు, కానీ విశ్వాసం అయితే ఉంది. కానీ తను పూర్తిగా దేవుని గురించిన జ్ఞానం తెలియదు. అయితే దేవుడు తన ఆశను చూసి ఒకరోజు దర్శనమందు దేవుడు కొర్నేలితో మాట్లాడతాడు. ఏమని? యొప్పేకులో పేతురు అనబడిన సీమోను ఉన్నాడు, అతన్ని పిలిపించు అని. అయితే సరే, దేవుడు మాటకి ఒబేయ్యాడు, ఒప్పుకున్నాడు, మాట్లాడతాడు. అట్ ది సేమ్ టైం అదే టైంలో పేతురుతో కూడా ప్రభు మాట్లాడాడు. ఏమన్నా దర్శనం ద్వారా అతను బాగా ఆకలిగా ఉన్నాడు, ఇంటి వారు భోజనం సిద్ధపరుస్తున్నారు. ఆ టైంలో ఆకాశం తెరవబడి ఒక 4 చెంగులు ఎగిరిన దుప్పటి ఒకటి పాత్ర రావడం, దానిలో జంతువులు, పక్షులు అన్నీ ఉండటం, అవి చంపుకొని తినుకున్న ఒక శబ్దం పేతురుతో మాట్లాడటం పేతురు విన్నాడు. అప్పుడు పేతురు, ప్రభువా, ఇది వద్దు, నాకు ఈ నిషిద్ధమైనది నేను తినను, నేను ముట్టుకోను, నేను ఎప్పుడు ఈ పని చేయను అంటాడు. అది నిషిద్ధమైనది నువ్వు ఎలా చెప్తావు? అది నిషిద్ధం కాలేదు, అది తిను అని 3 సార్లు దేవుడు హెచ్చరిస్తాడు. ఆ తర్వాత పౌలు భక్తులు దాన్ని ఆలోచిస్తారు. ఏమై ఉంటుంది ఈ దర్శనం, దేని గురించి అనేది ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కొర్నేలి పంపిస్తాడు. దర్శనం తర్వాత తన పని వాళ్ళు నమ్మకమైన 2 సైనికులు, ముగ్గురిని కలిపి యొప్పేకు పంపిస్తారు. పేతురు భక్తులు ఉంటారు, 6 పేరు సీమోను ఉంటారు. అతను తోడుకొని రా, నువ్వు ఇక్కడ విషయం చెప్పేలాగు అనేసి వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తారు. అప్పుడు ఆల్రెడీ దేవుడు పేతురుతో మాట్లాడాడు కాబట్టి ఓకే. అయితే వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి ఇక్కడ పేతురు వాళ్ళ ఇంటి ముందు నుంచొని ఎవరు అని అంటే ఆయన దిగి వస్తాడు. నేను ఆ పేతురుని ఏంటి చెప్పాలి అని. అప్పుడు కొర్నేలి గురించి చెప్తారు వాళ్ళు. ఏమని? ఇలా యూదులకు మంచి పాలకుడు, మంచివాడు, దేవుని ప్రేమ కలిగిన వాడు, ఇలా దర్శనం పొంది మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు అనేసి. సరేనని వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు. ఆ మరుసటి రోజు పేతురు వాళ్ళతో కూడా కొంతమందిని తీసుకొని ఆ ముగ్గురితో కలిసి కొర్నేలి ఇంటికి వెళ్తారు. ఈలోపు కొర్నేలి వాళ్ళ బంధువులని, రక్త సంబంధికులని, స్నేహితులని అందరినీ వాళ్ళ ఇంటి దగ్గర చేర్చి ఉంచుతారు. పేతురు లోపలికి రాగానే పాదాభివందనం చేస్తాడు. అప్పుడు పేతురు, వద్దు, చేయకూడదు, నేను కూడా మనుషుల్ని, నాకు పాదాభివందనం చేయొద్దు అని చెప్తాడు. అయితే అక్కడ ట్విస్ట్ ఏంటంటే, యూదులు, అన్యులు అంటే వెలివేసినట్లు అన్నమాట. పేతురు వాళ్ళకి, అన్యులకి మాకు సంబంధం కాదు కదా, వెలివేసినట్లు చూసేవాళ్ళు అన్యుల్ని.
పేతురు అదే దృష్టిలో ఉండేవాడు, వీళ్ళు అన్యులు అనేసి. కానీ అది నిషిద్ధమైనది అని ఎలా చెప్తావు అనేసి దేవుడు మాట్లాడిన తర్వాత వచ్చాడు, అక్కడికి వచ్చాడు. సరే, ఎందుకు నన్ను పిలిపించారు అనేసి కొర్నేలిని అడిగినప్పుడు దేవుడు నాకు ఇట్లా దర్శనం ఇచ్చాడు, మిమ్మల్ని పిలిపించమని. అంటే మరి నేనేం చేయాలని అడిగినప్పుడు దేవుడి గురించిన జ్ఞానం మీరేం పొందుకున్నారు, మీరేం తెలుసుకున్నారు, ఆయన ఆజ్ఞలు ఏంటి అవి మాకు చెప్పమని అడిగినప్పుడు సరేనని పేతురు చెప్తున్నారు. దేవుడి కార్యాలు చెప్పుకుంటూ బోధిస్తున్నాడు కూర్చున్న వాళ్ళందరికీ. ఏమనంటే దేవుని ప్రేమ ఎవరైతే స్వార్థం లేకుండా ఉంటారో వారిని దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు, దేవుడు వారిని విసర్జించడు అని చెప్తాడు. తర్వాత యేసు పరిచయం చేసేటప్పుడు దేవుడు తన అభిషేకంతో ప్రజలకు మేలు చేయటం, సాతాను కార్యాల నుంచి విడిపించటం, దాని గురించి చెప్తాడు. తర్వాత పునరుద్ధానం గురించి చెప్తాడు, యేసయ్య మరణం గురించి చెప్తాడు, యేసయ్య సిలువలో ఎలా మరణించాడు, 3వ దినం ఎలాగ లేచాడు అనేసి చెప్తాడు. తర్వాత పాప క్షమాపణ గురించి చెప్తాడు. చనిపోయిన వారికి, బ్రతుకున్న వారికి న్యాయాధిపతి దేవుడేను. మనం విశ్వాసం ఉంచితే ఆయన పట్ల మనకి క్షమాపణ దొరుకుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది అని చెప్తాడు. ఇవి ఇలా బోధిస్తూ ఉండగానే, పేతురు కూడిన జనాన్ని బోధిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ అభిషేకం అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడింది. అది చూసి పేతురుతో కూడా వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాళ్ళు యూదులకి దేవుడు కాదు అనుకునేవాళ్ళు, మాకే దేవుడు అన్న ఫీల్లో ఉండేవాళ్ళు. కానీ దేవుడు దర్శనం చూపిస్తూ వచ్చాడు. వచ్చిన కార్యం చూశాడు. ఇక్కడ ఏంటి అంటే, మాకే కాదు లోకమంతటికి దేవుడు యేసయ్యను, ఈ భూమి కింద ఏ మనుషుని వలన రక్షణ లేదు దేవుని ద్వారా తప్ప. ఒక ఇశ్రాయేలీయులకే కాదు, ప్రతి ఒక్కరికి లోకమంతా దేవుడే యేసు అని వాళ్ళు తెలుసుకుంటారు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో ఏం జరిగింది? అక్కడ దేవుడి సూచక క్రియను అన్యులు, శత్రువులు ఎవరు కాదనలేకపోయారు. పెద్దలు, శత్రువులు అందరూ కాదనలేకపోయారు. ఇక్కడ కొర్నేలి ద్వారా జరిగిన రక్షణ అనుభవము, ఆ పరిశుద్ధాత్మ అభిషేకము, దేవుడు జరిగించిన కార్యము చూసి వాళ్ళు దేవుడు మనకే కాదు అందరికీ అని ఒప్పుకున్నారు. అక్కడ అట్లా ఒప్పించారు, ఇక్కడ ఈ కార్యం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే, కొర్నేలి యొక్క విశ్వాసము అన్ని జనులకు రక్షణను పొందే భాగ్యము, అన్ని జనులకు విస్తారంగా వాక్యాన్ని తెలుసుకోగలిగేది అక్కడి నుంచి ప్రారంభమైంది. కొర్నేలి దగ్గర నుంచి అన్యులకు సువార్త ప్రబలంగా బోధించడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన విశ్వాసత, మన యథార్థత, దేవుడు మనల్ని ఎప్పుడు విసర్జించాడు, విడిచిపెట్టాడు. మన యథార్థత దేవుడి దగ్గరికి మనల్ని నడిపిస్తుంది, దేవుడితో ఏకం చేస్తుంది. ఇలాంటి కృప, కనికరం ఎల్లప్పుడూ మనకు తోడై ఉండని గాక. ఆమేన్.